18 ఏళ్ళు కూడా రాకుండానే అలా చేశా. ఏంటా అనుకుంటున్నారా? ఇండస్ట్రీలోకి రాకముందే 18 ఏళ్ల వయసులోనే ఓ హీరోయిన్ పడ్డ తిప్పలు అంతా ఇంతా కాదట. సెక్సీ మోడలింగ్ యాడ్స్తో యూత్ గుండెల్లో గుబులు పుట్టించి ఇప్పుడు టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు కుర్రకారుని మంత్రముగ్ధులను చేస్తున్న ఆ అందాల తారు ఎవరో కాదు, మన మ్యాథ్స్ జీనియస్ శ్రీనివాస రామానుజన్ బంధువు, టాలెంటెడ్ క్యూటీ ప్రీతి ముకుందన్. ఎన్ఐటి తిరుచిలో ఇంజనీరింగ్ చేసి కోడింగ్ చేయాల్సిన ఈ అమ్మడు ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద తన అందంతో అగ్గి రాజేస్తుంది. అసలు ఈ టాలెంటెడ్ బ్యూటీ లైఫ్లో ఫస్ట్ ఆడిషన్ రోజు ఏం జరిగింది, అమ్మా నాన్నల అండతో ఇండస్ట్రీని ఎలా ఏలుతుంది, ప్రీతి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ జర్నీ గురించి ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ అమ్మడి బ్యాక్గ్రౌండ్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. మన గణిత మేధావి శ్రీనివాస రామానుజన్కు బంధువైన ప్రీతి ముకుందన్ తమిళనాడులోని తిరుచిరాపల్లిలో పుట్టింది. అక్కడే ఉన్న పేరు మోసిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటి తిరుచి నుంచి ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకుంది. అసలు చదువుకునే రోజుల్లోనే, అంటే చిన్నతనం నుంచే నాట్యం మీద మక్కువతో భరతనాట్యం, హిప్ హాప్, కాంటెంపరీ డాన్సుల్లో అదరగొట్టేసింది. సినిమాల్లోకి రాకముందే 100కు పైగా టీవీ అడ్వర్టైజ్మెంట్స్, ప్రింట్ యాడ్స్లో మోడల్గా దుమ్ము లేపేసింది. స్క్రీన్ మీద ఈమె గ్లామర్ చూస్తే ఆడియన్స్ పిచ్చెక్కిపోవాల్సిందే. అయితే ఈ అమ్మడికి సరిగ్గా 18 ఏళ్ళు వయసు ఉన్నప్పుడే ఫస్ట్ టైం ఒక సినిమా ఆడిషన్కు ఛాన్స్ వచ్చింది. కానీ అప్పట్లో తనకు నటన మీద నమ్మకం లేక, బాబోయ్ నా వల్ల కాదు, నేను ఆడిషన్కి వెళ్ళను అని చేతులెత్తేసింది. అప్పుడు తన అమ్మా నాన్నలు ఇచ్చిన సపోర్ట్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఒకసారి ప్రయత్నిస్తే తప్పేంట్రా అంటూ ధైర్యం చెప్పి ఆడిషన్స్కు పంపారు. ఆడిషన్లో ఆ పాత్ర రాకపోయినా అమ్మా నాన్నలు ఇచ్చిన ఆత్మవిశ్వాసమే ఈరోజు తనని ఇండస్ట్రీని ఏలేలా చేసింది. ఇక మోడలింగ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత అసలు సినిమా రంగంలోకి ఎలా ఎంట్రీ ఇచ్చిందో చూస్తే మతిపోతుంది. శ్రీ విష్ణు సరసన హారర్ కామెడీ చిత్రం ఓం భీమ్ బుష్తో టాలీవుడ్లోకి గ్రాండ్గా అడుగుపెట్టింది. ఆ సినిమాతోనే అందరి చూపు తన వైపు తిప్పుకుంది. తర్వాత తమిళంలో కవిన్ సరసన స్టార్ మూవీలో నటించి యూత్ ఫాలోయింగ్ను విపరీతంగా పెంచుకుంది. ఇక మన మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా వచ్చిన పాన్ ఇండియా పౌరాణిక చిత్రం కన్నప్పలో నెమలి పాత్రలో కనిపించి ప్రేక్షకులను గట్టిపడేసింది. సోషల్ మీడియాలో ఆశా కూడా లాంటి మ్యూజిక్ ఆల్బమ్స్తో అయితే ఈ అమ్మడు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం బ్లాస్ట్, హృదయం మురళి లాంటి డిఫరెంట్ సినిమాలతో బ్లాక్ బస్టర్లు కొడుతూ దూసుకుపోతుంది. అంతేకాదు ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ యంగ్ హీరో రోషన్ మేకా సరసన ఏమో ఏమో ఇది సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాను మన హిట్ సిరీస్ డైరెక్టర్ శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తుంటే సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో ఊహించుకోండి. ఇదే విషయంపై రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ప్రీతి ముకుందన్ మాట్లాడుతూ ఓపెన్గా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది. మా ఫ్యామిలీలో అందరం చదువుపైనే ఎక్కువ దృష్టి పెట్టేవాళ్ళం. మా వాళ్ళు చదువులో నన్ను ఎంతగా ప్రోత్సహించేవారో నేను నా మనసుకు నచ్చినట్టు కూడా నడుచుకోవాలని అంతే పట్టుదలతో ఉండేదాన్ని. చిత్ర పరిశ్రమ ఓ కొత్త ప్రపంచం. మా వాళ్ళకు దాని గురించి ఏమాత్రం తెలియదు, కానీ మనసుకు నచ్చింది చేయమని చెప్పడంతోటే నా ప్రయాణం మొదలైంది. ఆ తర్వాతే నెమ్మదిగా నటన పట్ల అభిరుచి పెరిగి సినిమాని ప్రేమించడం మొదలుపెట్టా అంటూ చెప్పుకొచ్చింది. చూసారా ఫ్రెండ్స్, వెనుక ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సొంత టాలెంట్తో, అమ్మా నాన్నల సపోర్ట్తో గ్లామర్ వరల్డ్లో అడుగుపెట్టి ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ క్రష్గా మారిపోయింది మన ప్రీతి ముకుందన్. ఇంజనీరింగ్ బుక్కులు పట్టుకోవాల్సిన అమ్మడు ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద తన అందంతో కుర్రకారుని నిద్ర లేకుండా చేస్తుంది. రాబోయే రోజుల్లో ఈ బ్యూటీ టాలీవుడ్ను ఏ రేంజ్లో ఏలుతుందో చూడాలి. మరి మన ప్రీతి ముకుందన్ యాక్టింగ్, గ్లామర్ అండ్ ఆమె జర్నీ మీకు ఎలా అనిపించింది? ఈ క్యూట్ మూమెంట్స్తో మీకు ఏది బెస్ట్ అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.